ఇంకా అనేక అంశాలు చాలామంది పెద్దలు ఉన్నారు, వాళ్ళు ప్రస్తావిస్తారు. కానీ ఒక్క అంశం, నేను ఒక రైతు బిడ్డను. రైతులు కడుపైన మార్చుకుంటారు తప్ప ఆత్మగౌరవం దెబ్బతింటే మాత్రం ఊరుకోరు. చావనైనా చేస్తారు, కానీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే మాత్రం ఊరుకోరు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి రైతుల గురించి ఏం మాట్లాడిండు? వ్యవసాయాన్ని గట్టెంకించడానికి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి, అదేవిధంగా రైతులకు ఒక భరోసా ఇవ్వడానికి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తే కాంగ్రెస్ పార్టీ మేము దానికంటే 5,000 ఎక్కువ ఇస్తాం, కానీ దాని పేరు మారుస్తామని చెప్పి రైతు భరోసా అన్నారు. మరి మా రైతు బంధు ఏది అని రైతులు అడిగితే ఆయన ఏమన్నాడు? రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతా అన్నాడు. మరి ఆయన చెప్పుతో కొడతా అన్నాడు కదా, ఆయన చెప్పుతో కొడతా అన్నాడు కదా. మరి ఇక్కడ ఎంతమంది రైతు బిడ్డలు ఉన్నారు ఒకసారి చేయలేబట్టండి. ఎంతమంది రైతు బిడ్డలు ఉన్నారు? గ్రాడ్యుయేట్స్లో మనందరం కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. మనం వ్యవసాయం చేయకపోవచ్చు, మన తండ్రులు, మన తాతలు, మన ముత్తాతలు అందరూ కూడా వ్యవసాయం చేసినటువంటి వాళ్ళే. మీరు ఎంతమంది రైతు బిడ్డలు ఉన్నారు ఒకసారి చేయలేదండి. రైతులను చెప్పుతో కొడతా అన్నటువంటి వాడిని ఏం చేద్దాం? రాబోయేటువంటి ఎన్నికల్లో ఓటుతో కొడదాం, ఓటుతో కొట్టి బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. ఇప్పుడే మన కేటీఆర్ గారు చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని వారు గుర్తు చేయమన్నారు. మనది కాకతీయుల రాజధాని, కాకతీయుల వారసులం మనం. కాకతీయులు వారి పరిపాలన పోయి 100